తిరుపతి జిల్లా వాకాడు మండలంలోని గంగనపాలెం గ్రామనందు మండల తహసీల్దార్ రామయ్య ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెవెన్యూ సదస్సు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గ్రామ ఉప సర్పంచ్ మారంరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ నాయకులు అయోధ్య బాలచంద్రయ్య శెట్టి పాల్గొన్నారు. అనంతరం లబ్ధిదారుల దగ్గర నుండి అర్జీలను తహసీల్దార్ రామయ్య తీసుకున్నారు. తదనంతరం తహసీల్దార్ రామయ్య మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రెవెన్యూ సదస్సులకు భూ సమస్యలకు సంబంధించిన అర్జీలను స్వీకరించి అక్కడికక్కడే ఆన్లైన్ చేయడం జరుగుతోందని, ఆన్లైన్ అయిన తర్వాత ఆ భూమికి పరిష్కారం చేయడం కూడా జరుగుతోందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. జనవరి 8 వరకు ఎండింగ్ అయిపోతాయి. ఆ తర్వాత ఈ డిస్పోజల్ అనేది కూడా స్పీడప్ చేస్తాము. అప్పటి వరకు మనం గ్రామ సభల్లో ఉన్నాం కాబట్టి కొంత మందకోడిగా జరిగిన డిస్పోజల్ అనేది రేపు జనవరి 8 నుంచి ఇదే పనిలో ఉంటూ ఖచ్చితంగా అన్నీ వచ్చిన అర్జీలన్నిటికీ కూడా క్వాలిటీ ఆఫ్ డిస్పోజల్ ఖచ్చితంగా చేస్తామని మా టీం తరఫున తహసీల్దార్గా నేను మాట ఇస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు. అర్జీలు స్వీకరించడం జరిగింది. వీటిల్లో ఎక్కువ భాగం మనకి డీకేటీ పట్టాలు అంటే సీజేఎఫ్ఎస్ ఇచ్చి డీకేటీ పట్టాలు ఇవ్వమని అడిగి అర్జీలు ఎక్కువగా ఉన్నాయి. మనం వెరిఫై చేస్తూ ఉంటే అవన్నీ కూడా ఆర్ఓఆర్కి సంబంధించిన అర్జీలు కూడా ఎక్కువ వచ్చున్నాయి. ఇవన్నీ వివిధ దశల్లో ఇప్పటికే మొదలుపెట్టి అవన్నీ కూడా డిస్పోజ్ చేస్తూ ఉన్నాము. రిమైనింగ్ అర్జీలు కూడా వివిధ దశల్లో ఎంక్వైరీ చేస్తూ ఉన్నాము. అవి కూడా వితిన్ టైంలోనే అవన్నీ కూడా ఎస్ఎల్ఏ పీరియడ్ లోపలే అవన్నీ కూడా పూర్తి చేయడానికి మేమంతా కూడా రెడీగా అవన్నీ వర్కౌట్ చేస్తూ క్లోజ్ చేసుకుంటూ వస్తున్నాము. కాబట్టి మీరందరూ ఈ రెవెన్యూ సదస్సులని దిగ్విజయంగా మన వాకాడు మండలంలో నిర్వహించుకోవడానికి పెద్ద ఎత్తున పబ్లిసిటీ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే గ్రామాన మన ఎమ్మెల్యే గారి యొక్క ఆదేశాలతో అలాగే కలెక్టర్ గారు, సబ్ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు చాలా చక్కగా ఇప్పటి వరకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా జరుపుకుంటూ ఉన్నాము. ఇదే విధంగా రీసర్వే జరిగిన గ్రామాలు కూడా జనవరి 8 వరకు కంప్లీట్ అయ్యేంత వరకు నిర్వహించుకోవాలి. ఈ గ్రామ సభలకి వాకాడు మండలంలోని అందరికీ నమస్కారం అండి. ఈరోజు వాకాడు మండలంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెవెన్యూ సదస్సుల్లో భాగంగా మొత్తం డిసెంబర్ 6వ తేదీ నుంచి జనవరి 8వ తేదీ వరకు మొత్తం 33 రోజుల పాటు 42 గ్రామాలలో రెవెన్యూ సదస్సులు నిర్వహించుకుంటూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు మనం గంగనపాలెం గ్రామంలో ఈ రెవెన్యూ సదస్సులు అనేవి నిర్వహిస్తూ ఉన్నాము. ఇప్పటికే మొత్తం 25 గ్రామాలు పూర్తి చేసుకొని 26వ గ్రామంగా మనం ఈరోజు గంగనపాలెంలో నిర్వహించుకుంటున్నాం. అయితే ఇప్పటి వరకు మనం రీసర్వే జరిగినటువంటి 16 గ్రామాలు రేపటి నుంచి మొదలవబోతున్నాయి గ్రామ సభలు. ఇప్పుడు ఈ రోజుతో రీసర్వే కాని గ్రామాలన్నీ కూడా పూర్తి అవ్వడం జరుగుతూ ఉంది. రీసర్వే జరిగినటువంటి గ్రామాలు ఆల్రెడీ ఇంతకుముందే రీసర్వే గ్రామ సభలు నిర్వహించుకొని వాటిల్లో మొత్తం 169 అర్జీలు కూడా తీసుకోవడం జరిగింది. అవన్నీ కూడా వివిధ దశల్లో డిస్పోజల్ చేస్తూ వస్తున్నాము. రేపటి నుంచి కూడా మళ్ళీ రీసర్వే జరిగిన తిరిగి రెవెన్యూ సదస్సులు కూడా కండక్ట్ చేయబోతున్నాం. అక్కడ ఇంకా ఎవరైనా అప్పుడు రీసర్వే గ్రామ సభల్లో ఇవ్వని అర్జీలు ఉంటే వాళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము. అవన్నీ కూడా రేపటి నుంచి జరిగే రెవెన్యూ సదస్సుల్లో రీసర్వే జరిగిన గ్రామ సభల్లో ఇవ్వనటువంటి అర్జీలు కూడా మీరు మాకు ఇస్తే అవి కూడా మేము సాల్వ్ చేయడానికి రెడీగా ఉన్నాము. ఇప్పటి వరకు చూస్తే అక్కడ ఉండేటువంటి గ్రామంలో ఉండేటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు, ప్రజలు కావచ్చు చక్కగా సహకరిస్తూ మా సిబ్బందికి మాకు వెన్నంటి ఉన్నారు. వాళ్ళందరికీ నిజంగా హార్ట్ఫుల్గా వాళ్ళకందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అదేవిధంగా మా పబ్లిసిటీ ఇవ్వడానికి కూడా ఎక్కువగా ప్రజల నుంచి అర్జీలు రావడానికి కారణం కూడా మన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు ఎప్పటికప్పుడు యూజ్ పబ్లిసిటీ ఇచ్చి అవన్నీ కూడా ఎవరైతే సమస్యలు ఉన్నారో ల్యాండ్ విషయాల్లో వాళ్ళందరూ కూడా ఈ గ్రామ సభలకు వచ్చే విధంగా చేసినందుకు కూడా మన మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాము. ఇదే విధంగా ఈ ప్రభుత్వం
ఏర్పడి 6 నెలలు పూర్తయింది. కానీ ఈ యొక్క గ్రామ సదస్సులు అనేటివి ఇంతకుముందు అంటే 1997-98 నుంచి జన్మభూమి కార్యక్రమాలుగా చేపట్టడం జరిగింది. అప్పటి నుంచే మన ప్రభుత్వానికి ప్రజల సమస్యలు అధికారుల ద్వారా తెలియపరుచుకొని అధికారుల ద్వారా ఆ సమస్యలు పరిష్కరించుకోవడం అప్పటి నుంచి ఆనవాయితీగా వచ్చింది. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన, ఎన్డీఏ కూటమితో ప్రభుత్వం వచ్చిన ఈ ప్రజల వద్ద పాలన అనేది మన తెలుగుదేశం పార్టీ విధానంగా చంద్రబాబు నాయుడు తీసుకొచ్చాడు. ఈ యొక్క విధానాన్ని మనం ఈ యొక్క కార్యక్రమాన్ని అట్నే సద్వినియోగం చేసుకోవాల్సింది కోరుతున్నాం. ఈ యొక్క విధానంలో ఇంతకుముందు ప్రభుత్వాల మధ్యలో వచ్చిన సమస్యలు ఎక్కువ ఉండేది కాదు, మామూలుగా పరిష్కరించదగినటువంటి సమస్యలు ఉండేవి. కానీ గత ప్రభుత్వం అనేది చాలా దుర్మార్గంగా, అది శాడిజంగా, అది ఏంటంటే అక్కడ విధానాలు ఎక్కడ ప్రపంచంలో కూడా అటువంటి విధానాలు అనేటివి లేని విధంగా కొత్త విధానాలు తీసుకొచ్చారు. దాంట్లో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో చాలా మంది ఇబ్బందులు, దాంట్లో భాగంగా నేను కూడా ఉన్నాను, దాని బలైపోయిన. అదేవిధంగా ఒక ప్రభుత్వ స్టాంప్ పేపర్ ఇచ్చినా లేకపోతే పాస్ పుస్తకం ఇచ్చినా, కనీసం స్కూళ్ళు మీ సేవలో ఒక ఇచ్చిన, ముఖ్యమంత్రి పెట్టడంలో కూడా ప్రభుత్వానికి చాలా కష్టసాధ్యంగా ఉంది. ఇటువంటి విధానాలను తీసుకొని వచ్చి ఈరోజు ప్రజలకి ఏ ఒక్క సమస్య వచ్చినా కనీసం క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ల కాడ నుంచి భూ సర్వేలు అయితే ఇంతకుముందు కూడా మా జగనన్న కాలనీ కింద 1 సెంటు చెప్పుకున్న ఇళ్ల స్థలాలు ఇస్తే ఈరోజు వచ్చేసి ఏంటంటే ఎక్కడన్నా ల్యాండ్ తీసుకొని ప్రభుత్వం వాళ్ళకి పరిహారంగా మన ప్రభుత్వం ఇచ్చుతూ 3 సెంట్లు, గ్రామంలో అయితే 3 సెంట్లు, పట్టణంలో అయితే 2 సెంట్లు లెక్కన ఇచ్చే విధంగా ప్రభుత్వం చేపట్టడం జరిగింది. ఆ యొక్క కార్యక్రమానికి కూడా మేము ఎంఆర్ఓ గారికి మేము ఇంతకుముందు తీసుకున్న ల్యాండ్ను కూడా రద్దు చేసి ఇప్పుడు మన కొత్తగా ఇళ్లకు కూడా మాకు 3 సెంట్లు చెక్కున మాకు ఇళ్ల స్థలాలు కావాలని మా గ్రామస్తుల తరఫున మేము కోరడం జరుగుతుంది. ఇవి కూడా మన ఎంఆర్ఓ గారు మాకు అధికారుల్లో చాలా సమన్వయంగా ఇట్ట గ్రామస్తులకైతే ఏమి, సమస్యదారులకైతే ఏమి అర్థమయ్యే విధంగా చెప్తూ సమస్యలు పరిష్కరించడంలో మన ఎంఆర్ఓ గారు అయితే ఎంపీడీఓ గారు అయితే చాలా చాలా గొప్పగా వాళ్ళు చేస్తున్నారు. అందుకోసం వచ్చేసి ఏంటంటే సమస్యలు కూడా అర్థమయ్యే విధంగా క్లియర్ అవ్వడము, వెంటనే ఇక్కడ కూడా సమస్య పరిష్కరించడానికి దోహదపడుతున్నారు. కాబట్టి గత ప్రభుత్వం చేసిన నిరంకుశ పరిపాలనలో చాలా నష్టపోయినాం. ఇచ్చింది మనకు కావాలా ఇస్తే దుర్మార్గం అయితే చాలా 100 కోట్లు 1000 కోట్ల లెక్కలో గెలిపినాయి. కాబట్టి ఈ యొక్క సాధనలు వచ్చిన తర్వాత ప్రజలకు చాలా శ్రేయోదాయకంగా ఉంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం చంద్రబాబు నాయుడుకి అయితేవి, మా ఎమ్మెల్యే సునీల్ కుమార్ గారి సూచనల మేరకు ఇక్కడ జరపడం అయితేవి చాలా ఆనందంగా ఉంది. మాకు అధికారులు అయితేమి, గ్రామస్తులు అయితేమి, మాకు ఈ యొక్క సచివాలయం, రెవెన్యూ స్టాఫ్ అయితే మా సహకరించేందుకు, మా మీడియా మిత్రులు మా సహకరించేందుకు అందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతున్నాను. విధానంలో కూడా ఉండేది కాదు. ఏంటంటే ఒక రాష్ట్రానికైనా దేశానికైనా ఎక్కడైనా ఒక ఇండివిజువల్గా ఒక ఫోటో అనేది ఉంటుంది. ఇప్పుడు మనం అమరావతి ఫోటోని పెడతాము, లేకపోతే తెలంగాణలో వచ్చేసి వరంగల్ ఇదని పెడతాం. ఆ విధంగా ఏదో ఒకటి మనకి స్టేట్ ఒక ఇదని ఉంటుంది, దాన్ని పెట్టుకొని చేస్తూ వచ్చారు. కానీ నిరంకుశ విధంగా కనీసం భూ సర్వే చేసే దాంట్లో కూడా ఆ భూ సర్వే రాళ్ళకు కూడా కనీసం 700 కోట్లు ఖర్చు పెట్టుకొని మన ప్రజాధనాన్ని నాశనం చేసేదానికైతే ఏమి, స్కూళ్ళకి నేడు నాడు కార్యక్రమాలు చేపట్టి 1300 కోట్లు నాశనం చేయడం అయితే ఏమి, ఇటువంటి విధానాలు అంటే కనీసం అతను పంచింది ఒక పావల ప్రజలకు పంచితే కనీసం మిగిలిందంత అతను విధ్వంసానికైతే ఏమి, అతను దాచుకోవడానికైతే ఇటువంటి ఇదని సరిపోతా ఉంది. ఈ ప్రభుత్వం 6 నెలల్లో ప్రజల సంక్షేమంతో పాటు ఆయన చేసినటువంటి పనికిమాలిన ఒక విధానాలు అయితే ఏమి, దాంట్లో లోటుపాట్లు అయితే ఏమి. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.